హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గాయత్రీదేవి స్పెషల్ టమోటా దాల్ అంటే టమోటా పప్పు ఎలా చేస్తానో చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందు 2 కప్పులు కందిపప్పు తీసుకొని కడిగేసేయండి. మొత్తం ఇందులో వేయండి. కుక్కర్ తీసుకోండి, కుక్కర్లో వేసేయండి మొత్తం. దీనిలో 1 గ్లాసున్నర వాటర్ వేసేయండి. గ్లాసున్నర వాటర్ వేసేయండి. నెక్స్ట్ టమాటా ముక్కలు పీసెస్ చేసేసి ఇందులో వేసేయండి. చిన్న ఉల్లిపాయ కట్ చేయండి, అది కూడా ఇందులో వేసేయండి. కరివేపాకు వేసేయండి. అల్లం పచ్చిమిర్చి కొంచెం పేస్ట్ పెట్టుకోండి, దాన్ని 1/2 స్పూన్ యాడ్ చేయండి చాలు, ఎక్కువ వేయకూడదు. కొత్తిమీర కొంచెం తీసుకోండి, ఇది కూడా వేసేయండి. ఉప్పు కారం తర్వాత వేయాలి. తాలింపు కూడా పెట్టుకొని ఒక బౌల్లో పెట్టుకోండి. చింతపండు 2 రెబ్బలు తర్వాత వేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కుక్కర్ మూత బిగించేస్తున్నాను. చూడండి, స్టవ్ మీద పెట్టేస్తాను. 1 నిమిషం. ఫ్రెండ్స్, టమాటా పప్పు రెడీ. ఇప్పుడు తాలింపు వేసేయండి. ఇందులో 3 విజిల్స్ రాగానే కుక్కర్ ఆపేసేయండి. తర్వాత చింతపండు 2 రెబ్బలు చింతపండు కూడా వేసేయండి. 1 స్పూన్ ఉప్పు వేయండి. ఒక స్పూన్ కారం వేయండి. ఇప్పుడు ఇది మొత్తం కలిపేసేయండి. ఉప్పు కారం చింతపండు తాలింపు అన్నీ పడ్డాయి, ఇంకేమీ అవసరం లేదు. కొంచెం ఉప్పు కారం, కొంచెం 2 నిమిషాలు దీన్ని బాయిల్ చేద్దాం. మీరు చూసారుగా, ఇలా రెడ్ కలర్లో వస్తుంది టమాటా పప్పు. చింతపండు ఎక్కువ వేయకండి, టమాటా ఫ్లేవర్ పోతుంది. ఫ్రెండ్స్, టమాటా పప్పు రెడీ. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా టేస్ట్ చేయండి ఇలా చేసి. కుక్కర్ మాత్రం 3 విజిల్స్ మాత్రమే రావాలి, జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పటికే నా ఛానల్ చాలామంది చూస్తున్నారు, బాగుంది మంచిగా ఉంది అంటున్నారు. మీరు కూడా చూసి టేస్ట్ చేసి అన్నీ చాలా వెరైటీస్ పెట్టాను నేను, అన్నీ చూడండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.